హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మనకి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలి అంటే రోజు రోజుకి కూటమి ప్రభుత్వం పైన అంచనాలు అయితే ఎక్కువైపోతున్నాయి అనుకోవచ్చు. వాళ్ళపైన ఎక్స్పెక్టేషన్స్ కూడా నిజంగానే ఎక్కువైపోతున్నాయి. ఇక ఇదే క్రమంలో మోడీ అయితే మన ప్రధానమంత్రి మోడీ ప్రజెంట్ పవన్ కళ్యాణ్కి ఒక టాస్క్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆయన ఏదైతే మనీ వాళ్ళందరికీ మన పంచాయతీరాజ్కి సంబంధించి వాళ్ళకి ఇలాంటి మంచి పనులు చేయాలి, ఇవన్నీ వాళ్ళకి ఏమేం కావాలో అన్నిటికీ సంబంధించి చేయండి అంటూ చెప్పిన దానికి సంబంధించి ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ వాళ్ళందరి టీంకి అందరికీ కూడా ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా మనకి 13,324 పంచాయతీలు ఉంటే ఈ పనులకి సంబంధించి మోడీ ప్రభుత్వం అయితే 4,500 కోట్లు ఇచ్చింది. అయితే వాటికి సంబంధించి పనులు అక్టోబర్ 20 లోపు కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అధికారులకైతే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే అటు 13,326 పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ సంబంధించి గ్రామాలలో ఏమేమి అభివృద్ధి కావాలి, ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఏ సమస్యకి సంబంధించి పరిష్కారాలు కావాలి, ఇప్పటిదిప్పుడు అంటే కొన్ని ఏరియాస్లలో వాటర్కి సంబంధించి కానివ్వండి, కొన్ని ఏరియాస్లలో అటు డ్రైనేజ్ సిస్టమ్ పరంగా కానివ్వండి, ఎలా అయినా కొన్ని ఏరియాలలో ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే వీటన్నిటికీ సంబంధించి ఆ 4,500 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటితోని ప్రతి ఒక్క గ్రామానికి ఆ గ్రామాలన్నిటిలో కల్లా ఒక్కొక్క గ్రామానికి చొప్పున అభివృద్ధి పనులు తొందరగా స్టార్ట్ చేయడమే కాకుండా అక్టోబర్ 20 లోపు వాటన్నిటికీ సంబంధించి నాకు అప్డేట్స్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఆయన చెప్పుకొచ్చారు. ఇక అక్టోబర్ 20 అంటే దసరా తర్వాత ఖచ్చితంగా ఈ పనులన్నీ స్టార్ట్ చేయాల్సిందే. ప్రతి పంచాయతీలో నాకు పనులు వేగవంతం అవ్వాలి అని చెప్పేసి అయితే అటు అధికారులందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఆర్డర్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. మరి పంచాయతీ రాజ్కి సంబంధించిన శాఖ తీసుకోవడంతో అటు పంచాయతీలలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ పంచాయతీకి సంబంధించిన దాంట్లో ఏ గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకి ఎలాంటి పరిష్కారం అయితే బాగుంటుంది, వాటన్నిటికీ సంబంధించి ఒక విశ్లేషణ కూడా చేసి వాటన్నిటికీ ఒక ఎండ్ అయితే పడాలి. వాటికి మనం దానికి సంబంధించి మోడీ గారు ఇచ్చిన ఏదైతే అమౌంట్ ఉందో వాటిని సద్వినియోగం చేయాలి అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మరి వెయిట్ చేసి చూద్దాం. అటు పంచాయతీ రాజ్కి సంబంధించి అదేవిధంగా పంచాయతీలకు సంబంధించి గ్రామాలకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు, ఎలాంటి పనులని ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు, మరి పంచాయతీలు అన్నిట్లలో ఏమైనా కొత్త మార్పులు చేర్పులు చేయబోతున్నారు అనేది అక్టోబర్ 20 తర్వాత మొదలుపెట్టినప్పటి నుంచి మనకైతే క్లియర్ కట్గా కనిపిస్తోంది.